హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కందిపప్పు చారు చేస్తున్నాము. ఇది వేయించుకొని చేసుకోవాలి. ఇంకోటి కుక్కర్లో పెట్టొద్దు, బాయిల్ వాటర్ పెట్టి బాయిల్ చేసుకోవాలి. మనం వచ్చేసి తాలింపు పెట్టుకోవాలి. అది బాయిల్ అయ్యేలోపు తాలింపు వచ్చేసి మనం ఆయిల్ 2 స్పూన్స్, జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర ఆవాల తర్వాత ఎండుమిర్చి, ఎల్లిపాయ, ఆనియన్, పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకోవాలి. తర్వాత టమాటా, కొత్తిమీర, కరివేపాకు, సాల్ట్ 1 స్పూన్, చింతపండు నానబెట్టుకోవాలి. అందులోకి కారం వేసి, ఇది కొంచెం పప్పు సరిగా ఉడకదు కాబట్టి మనం రుబ్బుకోవాలి దీన్ని. తర్వాత పప్పు వేసేసుకొని చింతపండు కూడా కొంచెం పోసుకొని కొత్తిమీర వేసేసుకొని ఒక 10 మినిట్స్ బాయిల్ అయ్యేలోపు మనము మూత పెట్టేసి తర్వాత ఒకసారి చూడండి, ఇలా ఉంటుంది. ఇలా అయిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత బంద్ చేయండి. ఇది వచ్చేసి మా అమ్మమ్మ స్టైల్. ఇది మనం కుక్కర్లో పెట్టినామంటే బాగోదు, పప్పు స్టైలే మారిపోతుంది. మనం కుక్కర్లో పెట్టేది వేరే స్టైల్ వస్తుంది. ఇది ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో.